ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. నాకు మెసేజెస్ చేస్తున్నారు, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. నేను చెప్పేది ఒకటే అండి, మీరు వీడియో చూసేది ఫుల్గా వినండి. విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఫుల్గా వింటే మీకు అర్థమవుతుంది, ఆఫ్ వినేస్తే కాదండి. ఎందుకంటే నేను ఒకరు మెసేజ్ చేశారు, ఇది ఏంటంటే ఎనర్జీస్ అనేది డైలీ చేంజ్ అవుతాయండి. మనం పర్మనెంట్గా ఉండవు ఎవరైనా. అందుకే టారో రీడర్స్ ఎవరైనా ఒక్క డేలో 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎనర్జీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ టారో రీడింగ్ని చూసి డిసిజన్ ఏం తీసుకోవద్దండి, మనసు ఇచ్చేసుకోవద్దు. మన మనసులో ఎన్ని విధాలుగా చేంజ్ అవుతాయో బ్రెయిన్ థింకింగ్స్ అనేది ఆ థింకింగ్స్ని క్యాచ్ చేసేయండి. ఆ టైంలో చూసే వీడియోని బట్టి మీరు డిసిజన్ ఏది తీసుకోవద్దండి. పర్సనల్ రీడింగ్ అయితేనే డిసిజన్ తీసుకోవాలి. ఎవరు ఏది చెప్పినా అంటే మన కర్మలో ఉండేటివి మనం చెయ్యక తప్పదు. ఏ డెస్టినీ అయినా ఫైనల్ డెస్టినీ దేవుడి చేతిలోనే ఉంటుంది. రీడింగ్స్ అంటే ప్రిడిక్షన్ అండి, ఇలా ఉండాలి ఇలా అని చెప్తారు. అంతేకాని ఏదో మనసు పాడు చేసుకొని పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోవద్దు. ఓన్లీ ఎనర్జీస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయండి మనసివి. ఓకేనా? ఆ ఎనర్జీస్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవద్దు. ఈరోజు గొడవలు అయితే రేపు మంచిగా ఉంటారు, రేపు గొడవలు అయితే మళ్ళీ మంచిగా ఉంటారు. కర్మ అనేది మనం దాన్ని అనుభవిస్తూనే ఉండాలి. డిసిషన్ మాత్రం తీసుకోవద్దు, పెద్ద డిసిషన్స్. మన ఊరటకు మన ప్రిడిక్షన్స్ కొరకు చెప్తాము. ఓకేనా? మీరు ఇంకేంటంటే రీడింగ్లో నేను అన్ని క్లారిటీగా చెప్తానండి. రీడింగ్ మొత్తం విన్న తర్వాత మీరు అర్థం కరెక్ట్గా చేసుకోవాలండి. మీకు సపోజ్ ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేసినా నేను చెప్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఎవరైతే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నన్ను మీ సిస్టర్గా భావించి మీరు చూస్తున్నారో థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నా రీడింగ్స్కి మీరు ఎంత రిజ్యూమినేట్గా అయ్యి మీరు అంత ఫీల్ అవుతున్నారంటే థ్యాంక్ యూ అండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్. ఓకేనా? సో కమాన్, రాధే 996 అండి. సో రాధే అనే నామజపాన్ని మనం 2 టైమ్స్ తలుచుకోవడం ద్వారా 1000 టైమ్స్ ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని తలుచుకున్నంత మనకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. షూర్గా అవుతుందండి. మీరు అందుకే ఏవైనా పిచ్చి ఆలోచనలు మన ఎనర్జీని డౌన్ఫాల్ చేసే థాట్స్ ఏమైనా వస్తే మీరు ఎంబటే రాధే అని అనుకోండి. మీ బ్రెయిన్ ఎంత పీస్ఫుల్గా అవుతుందో, నెగిటివ్ అనేది అంతా ఆలోచనలు అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ మనకు అట్రాక్ట్ అవుతుందండి. మీరు చూడండి, మీరు ఖచ్చితంగా మీరు అది అబ్జర్వ్ చేస్తారు, అచీవ్ చేస్తారు. ఓకేనా? బీ హార్ట్గా చేయాలండి. ఏదైనా ఏదో ఫార్మాలిటీగా చేయొద్దు. యూట్యూబ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో రాధే అనే నామాన్ని కూడా టైప్ చేయడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. మనకు ఆ యూనివర్సల్కి మన ఫీలింగ్స్, మన బాధలు తెలుపుకుంటామండి దాని ద్వారా. సో టైప్ చేసేటప్పుడు కూడా మనము నిష్టగా ఒక పూజ ఎలా చేస్తామో, ఒక ఎగ్జామ్ ఎలా రాస్తామో ఇంట్రెస్ట్ పెట్టి అలా రాయాలండి. ఏదో టైప్ చేస్తున్నామో అని అక్కడ టీవీ చూసుకుంటూ ఎవరితో మాట్లాడుకుంటూ అలా చేయొద్దండి. డిస్క్రిప్షన్ బాక్స్లో రాధే నామజపం చేస్తే ఒక తదేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలండి. దేవుడి పూజనే చేస్తున్నాం అన్నట్టు అలా చేస్తే 100% మీకు వర్తిస్తాయండి పాజిటివ్ ఎనర్జీస్. ఆల్రెడీ చేశారు, వస్తున్నాయి కూడా అండి. మీరు పదే ఆ నామజపాన్ని తలుచుకోండి. మీ నెగిటివ్ థింకింగ్స్, థాట్స్ మీకు డౌన్ఫాల్ చేసే ఏవైనా మీకు మొత్తం క్లెన్స్ అయిపోతాయండి. ఓకేనా? డైలీ చేయండి, ఎనీ టైం, నో రిస్ట్రిక్షన్స్. ఓకేనా? మీ మనసులో పదే మీరు చూడండి, మీ వైపు ఎంత పాజిటివ్ వస్తుందో, మీరు ఎంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారో మీరు అచీవ్ చేస్తారు అది. ఓకేనా? సో కమానండి. రాధే 996 అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మెసేజెస్ ఇస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. మీకు ఏదైనా టాపిక్ పైన రీడింగ్ కావాలన్నా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చండి. ఓకే. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. ఓకేనా? మనను మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలండి ఫస్ట్, వేరే వాళ్ళని చేయొద్దు.
గుర్తుపెట్టుకోండి. మనది మనం ఫస్ట్ మన ప్రయారిటీ మనం ఇచ్చుకోవాలి. మన లైఫ్ మనం చేసుకోవాలి. మన బ్యూటీని మనం బ్లూమింగ్ చేసుకోవాలి. అప్పుడు అందరు అట్రాక్ట్ అవుతారు. లైట్ ఉన్న చోటికే, వెళ్తున్న చోటికే అందరూ వస్తారండి. చీకటి ఉన్న చోటికి ఎవరూ రారు. గుర్తుపెట్టుకోండి. మనం ఒక లైట్లా వెలగాలి, వెలుతురునివ్వాలి. మనము చీకట్లో మగ్గి చీకటిలా ఉంటే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఫీల్ అయ్యుకుంటూ ఉండి టైం వేస్ట్ చేసుకుంటూ ఎవ్వరూ రారు. ఏది కాదు. గుర్తుంది. అలా లైటింగ్ వెలుతురును పంచే వాళ్ళలాగా ఉండాలండి. మనం చీకటిలా ఉండదు. అలాంటప్పుడు ఎవరంటే వాళ్ళు వచ్చి చేస్తారు. బీ స్ట్రాంగ్గా ఉండాలి. మనస్పరంగా స్ట్రెంగ్గా ఉండాలి. వీక్ కావద్దు. ఎవరి ముందు ఏడవద్దు. గుర్తుపెట్టుకోండి. ఎవరి ముందు ఏడవద్దు. ఏడ్చారా వాళ్ళ ముందు వీక్ అవుతారు. అసలు ఏడవద్దండి. ఆ ఏడుపు అసలు రావద్దండి. ఆ ఎనర్జీని మనం వేస్ట్ చేస్తూ మీకు అంతా అనిపిస్తే ఒంటరిగా ఏడవాలి. ఎవరి ముందు కన్నీళ్ళు పెట్టుకొని మీ బాధలు ఎవరికి చెప్పొద్దండి. మీకు అంతా ఇదిగా ఉంటే దేవుడి రూమ్లోకి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుడికి చెప్పుకోండి. మనుషులకు చెప్పొద్దండి. నథింగ్. ఒక్క రోజు లేంటే ఒక రోజు మళ్ళీ మిమ్మల్ని తెప్పి పొడుస్తారు. ఆ పాయింట్ మీ ముందు పెడతారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి మీరు. బీ థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్. ఎనీ టైం స్ట్రాంగ్గా ఉండాలండి. అన్బ్రేకబుల్గా ఉండాలి, అన్షేకబుల్గా ఉండాలి. ఓకే అండి. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి. మీరు ఫస్ట్ మీ ఎనర్జీస్ చూసేద్దామండి. ఓకేనా? డౌన్ఫాల్ కావద్దు. ఏదైనా మన ఎనర్జీని పికప్ చేసే వాటినే వినాలి. మన సోల్ని హ్యాపీ చేసి, మన సోల్ ఏది హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ పనులు చేయాలండి. మీరు ఫస్ట్ మన ప్రయారిటీ మనం ఇచ్చుకోవాలి. ఓకేనా? తర్వాత అందరూ ఎలా వస్తారో అలా మనం ఉంటే. ఓకేనా? సోల్ని ఎప్పుడు బాధ పెట్టొద్దండి. సోల్ బాధపడితే ఏ పనులు చేయలేము, డిసప్పాయింట్ అయిపోతాము. ఫీల్ హ్యాపీ. మీకు ఎక్కడికైనా ఏదైనా మ్యూజిక్ వింటే హ్యాపీ అనిపిస్తుంది, ఏదైనా చోటుకి వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది, గ్రీనరీకి వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది అంటే వెళ్ళండి. ఏం పర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోవాలండి. తప్పదు. మన సోల్ని మనం హ్యాపీగా ఉంచి సాటిస్ఫాక్షన్ వస్తే మనం ఫిజికల్ బాడీ నుండి అయినా మెంటల్ బాడీ నుండి అయినా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చేయగలుగుతాము. ఫుల్ ఫ్లెడ్జ్గా చేయగలుగుతాం. ఓకేనా అండి? కమాన్. మీ ఎనర్జీస్ని ఇప్పుడు వచ్చేసి చూసేసామండి మనం. సో మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు మీ మనసులో తలుచుకోండి. మీ ఎనర్జీస్ ఈ కార్డ్స్ క్యాచ్ చేస్తే నేను చెప్పేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ప్లీజ్. రాధే 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 రాధే. కార్డ్స్ పడుతున్నాయి. రాధే 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 అంటూ ఏడవద్దండి. నేను ఒకరు మెసేజ్ చేశారు, అస్సలు ఏడవద్దండి. ఏడిస్తే మనం ఎనర్జీ కన్నీళ్ళ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీని మీరు ఇంకో చోట పెట్టండి. మీ స్కిల్ డెవలప్మెంట్, మీ బిజినెస్, మీ జాబు, మీ ఇంట్లో మీరు ఏది చేస్తారో అది దాంట్లో పెట్టండి. ఆ ఎనర్జీని ఇంకో వైపు మళ్ళించండి. మీరు వీక్ కావద్దు. అస్సలు ఏడవద్దండి. ఏడవాలనిపించినా ఒంటరిగా ఏడవండి. ఓకేనా? ఓకే అండి. కమాన్. రాధే 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 రాధే. ఓకే అండి. సో మీ ఎనర్జీస్ అండి ఇప్పుడు వచ్చేసి ఎలా ఉన్నాయో చూసేసాము. కార్డ్స్ కనిపిస్తున్నాయా? 5 of Wands, King of Cups, గుడ్. మంచి ఎనర్జీలో ఉన్నారు. గుడ్. 10 of Pentacles. One more time please. Archangel Michael, Archangel Raphael, all angels, all spirits, guides, please support me and encourage me. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya.
సిక్స్ ఆఫ్ కప్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయా? పేజ్ ఆఫ్ కప్స్. మన ఎనర్జీస్లో మనం చేంజ్ కాము. ఓకే, సిక్స్ ఆఫ్ పెంటికల్స్. గుడ్, వెరీ గుడ్. ది హై ప్రిస్టెస్. నైస్, మంచి ఎనర్జీలో ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. గుడ్, వెరీ గుడ్. అలాగే ఉండాలండి. ఇంకా తీయాలా కార్డ్స్? కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ఎ డెక్, ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ డెక్, ఎయిట్ ఆఫ్ వాండ్స్. చూసారా? వెరీ గుడ్. మీ చూస్తే బాగున్నాయి. ఏజ్ ఆఫ్ కప్స్. ఓకే, వెరీ గుడ్ అండి. మీరు అంటే కొన్ని అడపదడప వచ్చిన మంచి ఎనర్జీలో ఉన్నారు, స్ట్రెంగ్త్గా ఉన్నారు. ఇదైతే చెప్తున్నాను ఒక్క ముక్కలో, స్ట్రెంగ్త్గా ఉన్నారు. ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఎనర్జీని ఇచ్చేసుకుంటూ పాడైకుంటూ చీకట్లో ఉన్నాను అలా లేకుండా బాగున్నారు. గుడ్, ఇలా ఉండాలండి ఆత్మస్థైర్యంగా. ఆ ఎనర్జీస్ గెయిన్ అవుతుంటే ఇక్కడ రీడింగ్ కూడా మనకు చెప్పడానికి ఇంకా ఇదవుతుంటుంది. నేను కూడా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాను. గుడ్, వెరీ గుడ్ అండి, అలాగే ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వాండ్స్ ఎనర్జీ ఉందండి, తక్కువ ఉంది. కప్స్ ఉంది, పెంటికల్స్ ఉంది. ఆల్మోస్ట్లీ స్పాట్స్ ఎనర్జీ ఒక్కట్లేదు అని నేను చెప్పేస్తున్నాను. చూడండి, ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. స్కార్పియో, వర్గో, టారస్, మకర, కన్యా, వృషభ రాశులు ఉన్నారు. మళ్ళీ క్యాన్సర్, స్కార్పియో, స్పైసెస్, కర్కటము, వృశ్చిక, మీన రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళే ఉన్నారండి ఇక్కడ. సో మనకు వచ్చేసి డేట్స్ చెప్తాను చూడండి, ఇంపార్టెంట్ డేట్స్. 5, 6, 10 అంటే 1 కూడా వస్తుందండి డేట్ ఆఫ్ బర్త్. ప్లస్ 6 మళ్ళీ వచ్చిందండి. 2 అండి, మేజర్ ఆర్కానా వచ్చింది 2. గుడ్, వెరీ గుడ్. హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, ప్లస్ మీకు ఎక్యురేట్ అయ్యే మంత్స్ చెప్తాను చూడండి. మే అండి, 5th డేట్ మేబీ ఇంపార్టెంట్ ఉండొచ్చు. ప్లస్ 10 అంటే కూడా అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్, ఆర్ జనవరి మంత్ ఇంపార్టెంట్ ఉంటుంది. 6 వచ్చేసి జూన్ అండి. మేబీ ఇవి మీ మ్యారేజ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎనీ ఇంపార్టెంట్ ఒకేషన్స్ అయ్యే డేట్స్ అండి ఇవి వచ్చేసి. జూన్ అంతే అండి. ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్స్ చెప్తాను చూడండి. మేబీ మీ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఉంటాయి. FOOW KCTPS OPS THPQW. ఈ లెటర్స్ మేబీ మీ స్టార్టింగ్ నేమ్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. కాకపోయినా ఇట్స్ డజంట్ మ్యాటర్ అండి. మనం మెయిన్ అంటే ఈ టారో రీడింగ్లో ఎనర్జీస్ ఇంపార్టెంట్ అండి. మీ ఎనర్జీస్ కనుక దీనికి రెజ్యూమినేట్ అయితే అది మీదే అనుకోవాలి. బట్ ఇది అప్రాక్స్ చెప్తాము, ఓకేనా? దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు, మీ ఎనర్జీస్ పైనే ఎక్కువ ఫోకస్ చేయాలి, ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మీరు మాత్రం మంచి ఎనర్జీలో ఉన్నారు. ది హై ప్రిస్టెస్ అంటే ఒక మీరు గతంలో ఎలా అంటే పేజ్ ఆఫ్ కప్స్ అండి, ఒక బిగినింగ్ చేశారు మీ పార్ట్నర్తో. మంచి అంటే యంగ్గా ఒక బిగినింగ్ అయ్యింది. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీరు ఒక హై ప్రిషియస్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే గతంలో మొదలైంది మేబీ తను అంటే అప్రాక్స్ అండి ఉండొచ్చు మీ చిన్ననాటి ఫ్రెండ్ అండి. మేబీ కాలేజ్ ఆర్ ఉంటారు కదా మన స్టడీ జోన్లో మీట్ అయిన వాళ్ళు ఫ్రెండ్. మేబీ ఇప్పుడు మీ పార్ట్నర్ వచ్చేసి మీ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఎనీథింగ్, బట్ మీ ఫ్రెండ్ అయి ఉంటారు. అప్రాక్స్ ఉండొచ్చు అలా. సో వాళ్ళు కూడా మీట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మనకి ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ పాయింట్ మీకు ఎంత పర్సెంటేజ్ వరకు మీకు రెజ్యూమినేట్ అయితే అవే తీసుకోవాలి, ఓకేనా?
సో మీరు ఇప్పుడు హైప్రిసిటీ ఎనర్జీలో ఉన్నారు. గతంలో ఈ ఈ సంబంధాల వల్ల ఈ మీ ఫ్రెండ్ ఇది మీరు మేబీ ఇది లాంగ్ డిస్టెన్సేనండి మీది, అంటే ఇది ఆన్లైన్ కనెక్షన్ అలా ఉండొచ్చు. మీరు మేబీ ఫేస్ టు ఫేస్ చూసుకున్నారో లేదో కూడా తెలియదు. కొంతమంది చూసుకుండొచ్చు, కొంతమంది ఓన్లీ ఆన్లైన్ కాంట్రాక్టే అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే హైప్రిస్టెస్ అన్నీ తెలుసుకొని గతంలో ఈ ఈ రిలేషన్ వల్ల గొడవలు అందరితో ఒక ఎలా ఉందంటే ఫైటింగ్ వల్ల ఫైటింగ్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే ఎలా ఉన్నారంటే ఆ ఫైటింగ్స్ అవి ఆ జోన్లో విసిగెట్టిపోయి ఇక కాదు అని ఎందుకు ఏంటి అనేది బాగా ఆలోచించుకొని ఒక నాలెడ్జబుల్ పర్సన్గా అన్నీ సీక్రెటివ్ ఎవరికి ఏది చెప్పకుండా, అంటే మీ పార్ట్నర్ కూడా ఏం చెప్పకుండా సీక్రెట్గా, అంటే మీ లోకం మీది, మీలో మీరు ఉంటున్నారు. అది మీది ఇప్పుడు దృష్టాంతం ఎలా ఉందంటే ఒక పెంటికల్స్, మనం కూడా స్టాండర్డ్గా ఉండాలి, మన కాళ్ళపైన మనం నిలబడాలి, స్టేబుల్గా నిలబడాలి. ఒకటి మన స్కిల్ని, మన క్వాలిఫికేషన్ని, మనం ఏంటో చూపించాలి ఒకరికి, మన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలంటారు చూడండి, అలా ఉన్నారు, ఆ జోన్లో ఉన్నారు. అది కూడా మీకు ఏదో షో చేయట్లేదు ఎవరికి, నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ గట్టిగా వేస్తున్నారు. ధీటుగా ఒక నిర్ణయించుకున్నారు. నేను కూడా ఒక స్టేబుల్ ఒక అమౌంట్ ఎర్న్ చేసుకొని, అంటే ఇప్పుడు ఎకనామిక్గా మనం బాగా స్టాండర్డ్గా ఉంటే కూడా సొసైటీలో కూడా ఒక నేమ్ ఫేమ్ ఉంటుందండి. అది కామన్, ఏ అన్నిట్లో ఉండాలండి. ఒకటి రెండు ఒకటి లేకున్నా ఇది కాదు, ప్రతి దాంట్లో ఉండాలి. బట్ మీరు ఇప్పుడు మీ ఫీలింగ్స్, మీ కరెక్ట్ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి. మంచిగా గెయిన్ చేయాలి, నాకేం తక్కువ, నాకు క్వాలిఫికేషన్ ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, ఊరికే ఈ టైం వేస్ట్ చేసుకుంటూ ఇంత తన కోసం ఎదురు చూసుకుంటూ అదే ఫీలింగ్స్లో అదే గర్జులో ఉన్నారు. తను మాత్రం అక్కడ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ బాగానే ఉన్నారు, నేనే ఇక్కడ నీరు కారిపోతూ ఉన్నాను. సో ఇది కాదు, ఇక గతంలో ఆ గొడవలు అవన్నీ ఇనఫ్, ఇక పులి స్టాప్, అంటే మీ ఫీలింగ్స్ చెప్తున్నాను, వద్దు ఇక వీటన్నిటికీ దూరంగా ఉంటాను నేనని డిసైడ్ చేసుకున్నారు. ఎవరికి ఏం చెప్పట్లేదు, మీ మూవింగ్ మీది, మీ ఆలోచనలో మీరు ఉన్నారు. మీరు ఒక ఎట్లా అంటే ఒక మీరు ఆల్రెడీ మేబీ ఇక్కడ మీ ఫ్యామిలీతో కూడా, అంటే గతంలో ఫ్యామిలీతో కూడా మేబీ ఇక్కడ గొడవలు చిన్న చిన్న అయ్యాయండి. అంటే ఈ రిలేషన్ పరంగా, అంటే దానికి సంబంధించే ఇంట్లో కూడా బయట వాళ్ళతో కూడా మేబీ కొంతమందికి వర్తిస్తుందండి, ఇది అందరికి వర్తించదు. గొడవలు అవి అయ్యాయి, కానీ ఇప్పుడు మాత్రం మీ ఆలోచన ఎలా ఉందంటే ఇంటి వాళ్ళతో కూడా ఏ పర్సన్ కోసం నేను ఎదురు చూసి కుంగిపోయి ఇది అయ్యి నా ఫ్యామిలీ వాళ్ళతో నేను అంటే కలివిడిగా లేకుండా దూరంగా ఉండి, ఇక అప్పుడంతా మీ జోన్ మీదే అండి, మీ బ్రెయిన్ మీది, మీరు ఒక నిజం చెప్పాలంటే ఒక వేరే లోకంలోనే ఉన్నారు ఇన్ని రోజులు. బట్ ఆ రియలైజేషన్ అయ్యి ఆ తట్టు తాకి ఆ దెబ్బ తాకి బయటికి వచ్చారు. అంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు కాదు అని. ఇప్పుడు కూడా మా ఇంటి వాళ్ళతో నేను మంచిగా ఉండాలి, నా వాళ్ళు నా ఫ్యామిలీ వాళ్ళతో నేను ఫస్ట్ ఎలా ఉంటుండే అలా ఉండాలి, వాళ్ళతో కూడా నాకు హ్యాపీనెస్ ఉంటుంది. నేను కూడా ఇలా ఉన్నందువల్ల వాళ్ళు కూడా ఎంత సఫర్ అయ్యారో అని థాట్లోకి వచ్చారు. ఫ్యామిలీతోటి కూడా మంచిగా ఉండడానికి, కాకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళతో కూడా కలవడానికి, అంటే కొంతమంది ఉంటారు కదండి గ్రాండ్ పేరెంట్స్ దగ్గరనే పెరుగుతారు, అక్కడే ఎడ్యుకేషన్ అవుతుంది, మీకు ఎలా సూటబుల్ అయితే అలా తీసుకోవాలండి. వాళ్ళని వెళ్ళి కలవాలనే థాట్ ఉంది. అంటే ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా కూడా వెళ్తారు కదా, అక్కడికైనా వెళ్దాము, ఊరికి వెళ్దాము, మన వాళ్ళతో కలుద్దాము, మన ఫ్యామిలీతో కలుద్దాము అన్న దాంట్లో ఉన్నారు వాళ్ళు. మంచి మీ ఫ్యామిలీ మంచి రిచ్ ఫ్యామిలీ అండి ఇక్కడ, అంటే మంచి ఒక కేపబుల్ ఒక ఫేమ్ ఉన్న ఫ్యామిలీ అనమాట సొసైటీలో, అలా ఉంది. మీరు కూడా నా ఫ్యామిలీ తగ్గట్టు నేను కూడా ఒక పర్ఫెక్ట్ పర్సన్, అంటే ఒక రిచ్ పర్సన్లా ఒక రెడీ కావాలి, మంచిగా ఎర్న్ చేయాలి, అమౌంట్ చేసి ధీటుగా ఉండాలి, ఎదురు లేకుండా ఉండాలి, ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్లా, అంటే ప్రతి డిసిషన్ ప్రతి ఒక్కటి నాది నేను తీసుకొని నా సత్తా ఏంటో చూపించాలన్న ధీమాలో ఉన్నారు ప్రజెంట్ మీరు.
ఎలా అంటే అక్కడ మీ పార్ట్నర్ కూడా ఎనర్జీస్ ఇక్కడ వచ్చాయండి. తను కూడా ఎలా అంటే మీ చేస్తున్నారు కానీ కొంచెం స్టబన్ పర్సన్ అండి. అంటే తనంతలో తను చెప్పడు, కప్పట్టుకొనే ఉన్నారు. మీ కొరకు కూడా తన ఎనర్జీస్ కూడా వచ్చాయి, వెయిట్ చేస్తున్నారు. తనే రావాలి, నేను రాను, నేనే రావాలా, తనే రావాలి, ఎలా రాదో చూస్తాను, తను లొంగకపోతే నేనే లొంగాల అంటే వాళ్ళు కింగ్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు బయటికి బాగా స్ట్రిక్ట్గా ఉంటారండి పర్సన్. మీరు చెప్పింది అర్థం చేసుకోండి. వాళ్ళు అది మేల్కి ఫీమేల్కి ఫీమేల్స్ అని ఉండేయండి. ఇక్కడ ఎనర్జీస్ ఉంటాయి, మనకు యింగ్ ఎనర్జీస్ ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయండి. సో వాళ్ళ ఎలా అంటే లోపల అన్నీ ఫీల్ అవుతారు కానీ బయటికి వాళ్ళు బాగా స్ట్రిక్ట్ పర్సన్లా ఉంటారు, కానీ లోపల అన్నీ ఫీల్ అవుతారు, సెన్సిటివ్గా ఉంటారు, లైక్ చేస్తారు కానీ వ్యక్తపరచరు. వాళ్ళు మీరే లొంగాలి, నేను లొంగాల అన్న ధీమాలో ఉంటారు. కానీ మెల్లిమెల్లిగా వాళ్ళ సాగి మనం మంచిగా మాట్లాడితే మెల్లిమెల్లిగా అన్నీ చెప్తారు. కానీ స్టబన్ పర్సన్, ఒక స్ట్రిక్ట్ అనమాట. నేనే రాజా, నాదే మాట వినాలి, అందరూ లొంగి ఉండాలి అనే దాంట్లో బయటికి చూపిస్తారు గంభీరంగా. మన టెంకాయ అంటారే, టెంకాయ గట్టిగా ఎలా ఉంటుందో లోపల మాత్రం వాటర్ ఉండి అలా ఉంటారనమాట కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ ఎనర్జీస్. కానీ వెయిట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే అది నువ్వే రావాలి, నేను రావాలా, కానీ లోపల మాత్రం టెంకాయ మోడల్ అండి, అలా ఉంటారు. నేను చెప్పే రీడింగ్స్ మీరు కరెక్ట్గా సూక్ష్మంగా వినండి, అర్థం చేసుకోండి. ఎవరినైనా అండి హీ ఆర్ షీ ఇక్కడ ఎనర్జీస్ క్యాచ్ అయినాయి నేను చెప్తాను, మీరు కరెక్ట్గా వినండి. ఒకరిని మనము తప్పుగా బేరు చేయొద్దండి. కార్డ్స్ ఎలా చెప్తున్నాయో అలా చెప్తాను నేను. కరెక్ట్గా విని కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి, మొత్తం వినాలి. మనం 1, 2 విని మీరు ఫీల్ కావద్దు. నేను చెప్పేది అది, నేను అబ్జర్వ్ చేసే చెప్తున్నాను ఈ పాయింట్, ఓకేనా? సో ఇలా ఉంది మొత్తం మీద. మీ పార్ట్నరు ఎవరో కింగ్ ఆఫ్ వాండ్స్, మీరు కూడా కింగ్, మీరు కూడా అసలు రియాలిటీగా చెప్పాలంటే మీరు కూడా బయటికి బాగా గంభీరంగానే ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, బట్ మీరు కూడా లోపల తన కోసం ఎదురు చూస్తున్నారు. ఇది 100% కార్డ్స్ క్లియర్గా చెప్పేస్తాయండి. మన లోపల ఎనర్జీస్ని క్యాచ్ చేస్తాం. సైకో కార్డ్స్ అంటే సైకో రీడింగ్ అంటారే, అలా ఉంటుంది. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, అది మీ మనసుకు తెలుసు, అవునా కాదా అనేది షూర్. అది తను కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేను మీరు అన్నట్టు ఉండిపోతున్నారు, బట్ త్వరలో ఇద్దరు మీట్ అవుతారండి. మేబీ నేను ఇక్కడ కూడా చెప్పానే మీకు, మనకు ఇక్కడ ఇక ఏస్ ఆఫ్ కప్స్ అండి, 8 ఆఫ్ వాండ్స్. ఈ చూసారా, ఇదేంటంటే మనకు కమ్యూనికేషన్ అండి. త్వరలో కమ్యూనికేషన్ రాబోతుంది, షూర్గా రాబోతుంది. తను కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే కొంచెం స్టబన్ పర్సన్, బాగా రఫ్, చెప్పాను కదా టెంకాయ, అంతకన్నా ఉదాహరణ ఎక్కువ చెప్పలేము మనం, అలా పర్సన్. ప్లస్ ఏఫ్ ఆఫ్ కప్స్ అంటే తను కూడా మీ ఎనర్జీస్ కదా ఇవి. ఇట్లా తను వచ్చి ఒక్క మెసేజ్, ఒక్క మాట మాట్లాడినా కానీ అంత అంటే మీరు అంతా లోపలికి ఫీల్ అవుతున్నారండి. బట్ మీకు గాడ్ గైడెన్స్ కూడా ఉందండి. చూసారా, ఇక్కడ హ్యాండ్ కనిపిస్తుంది మనకి, గాడ్ గైడెన్స్ ఉంది. పైన బర్డ్స్ ఉన్నాయి, అందమైన ఫ్లవర్స్ ఉన్నాయి, చూసారా, వాటర్ ఫ్లో అవుతుంది, అలా అనమాట. గాడ్ గైడెన్స్ మీకు ఉంది. సో దిస్ ఇస్ ఆల్ యువర్ ఎనర్జీ. మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, ఓకేనా అండి? బాగున్నాయి, ఇలాగే ఉండాలి. ప్లస్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూసాము, ఈ కార్డ్స్ జరిపేసి. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, కానీ మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా మీకు ఇంపార్టెంట్ కదా. నేను వాటి కోసమే చూస్తారు అందరూ, అలా అని కాదు, ఓకే? మనం వేరే డెక్ నుండి చూసామంటే, ఈ డెక్ నుండి చూసాం, మళ్ళీ ఇద్దరు ఎనర్జీస్ ఒకటైతే. సో కమానండి, ఇప్పుడు మీ ఎనర్జీ, ఇంకో పాయింట్, ఈ ఎనర్జీస్ కనుక మీకు క్యాచ్ అవుతే, రెజ్యూమినేట్ అయితే 30 or 40% అయినా కానీ ఇప్పుడు వచ్చే మీ పార్ట్నర్ ఎనర్జీస్ మీ పార్ట్నర్వే అని భావించాలి. అదర్వైజ్ ఇవి మీవి కావు, వేరే వాళ్ళవి అనుకోవాలండి. వేరే వీడియోస్ చూడొచ్చు,
ఖచ్చితంగా ప్రతి వీడియోలో రెజ్యూమినేట్ అవుతాయండి. 80% అవుతాయండి, షూర్గా చెప్తున్నాను. 30 ఆర్ 40%, కొంతమందికి అయితే అసలు 100% కూడా అవుతున్నాయి. అలా ఉంటాయి మనకు. ప్లస్ ఏంజిలిక్స్ కార్డ్స్ ద్వారా కూడా తీసినవి మనకు, ఒరాకిల్ డెక్స్ నుండి మనకు కరెక్ట్గా యాక్యురేట్గా వస్తున్నాయండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీస్ మీకు కనుక రెజ్యూమినేట్ అయితే నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్వే అనుకోవాలి, ఓకేనా? అదర్వైజ్ కాదండి. 30 ఆర్ 40% అయినా కావాలి. కాకపోతే లేనిపోని ఊరికి మనం మనసులో గడ్జెస్ పెట్టుకోవద్దు, నావే అని ఫీల్ కావద్దు, ఓకేనా? ఈ జనరల్ రీడింగ్ అదొకటి మీరు డైలీ నేను చెప్పే అవసరం లేదు, మీరు ధ్యాసలో పెట్టుకోవాలి అది, ఓకే అండి? కమాన్. ఇప్పుడు వచ్చేసి మీరు మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ అన్ని డేట్ ఆఫ్ బర్త్, కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. మీ ఎనర్జీస్, మీ ద్వారా తన ఎనర్జీస్ని నేను క్యాచ్ చేయాలి, కార్డ్స్ క్యాచ్ చేయాలండి. సో గివ్ మీ పర్మిషన్. మీ పార్ట్నర్స్ ఎనర్జీ కొరకు పర్మిషన్ తీసుకునే చేయాలండి. అవి ఊరికనే ఎనర్జీస్ ఎవరు అంటే వాళ్ళని చేయొద్దు. సో గివ్ మీ పర్మిషన్ టు యువర్ పార్ట్నర్ ఎనర్జీస్. కమనండి, మీరు థింక్ చేయండి. మీరు నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నాను, కరెక్ట్గా వచ్చేస్తాయండి. మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని, తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. చాలా కొంతమంది యాంగ్జైటీగా వెయిట్ చేస్తుంటారు. కొన్ని దేవుడు ఎలా డిసైడ్ చేస్తే అలా అవుతాయండి. నేను చెప్పాను కదా నిన్ను కూడా, రీడింగ్ మన స్పిరిచువల్ జర్నీస్ ఉంటాయని. సో రాధే 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 రాధే. Please God, please. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. One more time, please. Okay, Andy. Om Namah Shivaya, Om Namah Shivaya. Sorry for the background disturbance. Okay, Andy. Wow. 3 of Wands. చూసారా, ఎదురు చూస్తున్నారు, రాబోతున్నారు మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ అండి. లవర్స్ చూసారా, ఇక్కడ మీరు చెప్పాను కదా ఇది సోల్మేట్ కనెక్షన్ అండి. కాకపోతే నేను చెప్పాను కదా స్పిరిచువల్ కనెక్షన్స్ అని కొన్ని ఉంటాయని, డివైన్ కనెక్షన్స్ అండి. ఈ కార్డు సునాయాసంగా రాదండి ఎవ్వరికి, ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళకి వస్తుంది అది. 78 కార్డ్స్ అండి, ఈ కార్డ్సే రావాలని ఏముంది. వావ్, మెజిషియన్, వావ్, సూపర్గా ఉంది అండి ఎనర్జీస్ మీ పార్ట్నర్వి. నిజం చెప్తున్నాను కదా, వావ్, అమేజింగ్, గుడ్, వెరీ గుడ్. వన్ మోర్ టైం ప్లీజ్. గుడ్. రాధే 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 శ్రీ 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 రాధే. కమ్మనండి. చూసారా మిరాకిల్స్, 2 of Cups. గుడ్, వెరీ గుడ్. అమ్మో డెవిల్, 2 cards వచ్చాయి. డెవిల్ వేసేసారా, టవర్, ఎలిఫెంట్, గుడ్. ఇక స్ట్రెంత్, చాలా బాగుందండి రీడింగ్. అసలు ఈ ఎనర్జీస్ సూపర్గా ఉన్నాయి రా బాబోయ్. ఏమి ఎనర్జీస్, ఏంటి రీడింగ్, దేవుడా. వెరీ గుడ్. హ్యాంగ్డ్ మ్యాన్, ఈయన ఎప్పుడు హ్యాంగ్డ్ మ్యాన్ ఉంటారు. ద సన్, ద సన్, ద మూన్, ద స్టార్, వావ్, సూపర్ ఎనర్జీస్ అండి. ద సన్ చూసారా, బాటమ్ ఆఫ్ డెక్ నేను చూపించేది ద మూన్,
ద స్టార్ చాలా బాగున్నాయి ఎనర్జీస్, కానీ బాగా ఓకే. ఇప్పుడు ఇవి మీ పార్ట్నర్ ఎనర్జీస్ కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు, ఓకేనా? బాగున్నాయండి, బాగున్నాయి. మీరు ఊరికి ఎవరికి కావద్దు, లేనిపోయిన టెన్షన్స్ ఊక పెట్టుకుంటూ కమ్మానండి. ఒక్క నిమిషం, కార్డ్స్ మీకు పర్ఫెక్ట్గా కనిపించాలని, ఓకేనా? కమన్. ఇక్కడ వచ్చి వాండ్స్ ఎనర్జీ అండి. నేను ఫస్ట్ మీకు రాశి ఫలాలు చెప్పేస్తున్నాను చూడండి. వాండ్స్ ఎనర్జీ ఏరిస్ మేషము, లియో సింహము, సాజిటేరియస్ ధనుసు రాశి వాళ్ళు వస్తారండి. ప్లస్ ఇది లవర్స్ అంటే మనకి ఇది మేజర్ ఆర్కనా ద మెజిషియన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 కార్డ్ అండి టారో డెక్కులోనే. మెజిషియన్ అంటే అసలు ఆల్ జోడియక్ సైన్స్ అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుందండి ఈ రీడింగ్ వచ్చేసి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ డేట్స్ చెప్పేస్తాను చూడండి. మార్చ్ డేట్స్ 3, 6, 1, 2, 15 అంటే 6 ప్లస్ 9, 15 అండి, 16 అండి, అంటే 7 నెంబర్ కూడా వర్తిస్తుంది. 8 అండి ప్లస్ 12 అండి. ఇది మేబీ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఉండొచ్చు, మంత్స్ కూడా ఉంటాయండి. సో కమాన్ అండి, మీకు వచ్చేసి మంత్స్ చెప్పేస్తున్నా చూడండి. ఇంపార్టెంట్ మంత్స్ వచ్చేసి మార్చ్ అండి, డేట్ కూడా 3 వచ్చి ఉండొచ్చు. 6 అండ్ జూన్ మంత్ ఇంపార్టెంట్, జనవరి మంత్ ఇంపార్టెంట్, ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్, ప్లస్ జూన్ మంత్ మళ్ళీ రిపీట్ వచ్చిందండి. జూన్ పదే వస్తుందండి. మేబీ జూన్ మంత్లో ఏదో ఒకటి 100% ఉంది. ప్లస్ సెప్టెంబర్ మంత్ కూడా ఇంపార్టెంట్, ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్, ప్లస్ 12 నెంబర్ ప్లస్ డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఓవరాల్గా మీ పార్ట్నర్ ఎనర్జీ సూపర్గా ఉంది. మీరు వచ్చి షూర్గా లవర్స్ అండి. ఇక్కడ నేను మనకు ఏంటంటే కార్డ్స్ చెప్పేదాన్ని బట్టి చెప్తున్నాను. మీరు ఎంతవరకు మీకు ఈ ఎనర్జీస్ రెజ్యూమినేట్ అయితే అంతే తీసుకోవాలి. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, అందరికీ అన్నీ వర్తించవు, వర్తించిన వాళ్ళకి 100% వర్తిస్తాయి. మీకు తెలిసి కాదు, మళ్ళీ నేను చెప్పే అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఎలా ఉందంటే మీరు మాత్రం లవర్స్ అంటే ఇది మీకు వచ్చేసి ఏంజిలిక్ సపోర్ట్ కూడా ఉంది. అంటే గాడ్ నుండి మీకు సపోర్ట్ ఉందండి. అంటే మేబీ మీరు ఇక్కడ వచ్చి 2 సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మ నుండి మేబీ మీకు ఏమైనా గర్జెస్, కాకపోతే పూర్వజన్మ ఏమైనా కార్యాలు ఏమైనా పెండింగ్ ఉంటే కూడా అలా వస్తుంది. కాకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఈ 2 ఉంటాయి. అది ప్రతి ఒక్కరికైనా అనానండి. నేను కార్డ్స్ ఎనర్జీని బట్టి చెప్తాను, ఎవరికి ఎలా వర్తిస్తో అది తీసుకోవాలి, ఓకేనా? అన్నీ మనమే అని అనుకోవద్దు, ఇది జనరల్ రీడింగ్, ఓకేనా? బట్ లవర్స్ షూర్గా ఈ కార్డ్ వచ్చిందంటేనే స్పిరిచువల్ అని కాదు, సోల్మేట్ జర్నీ అంటారు, ఆ జర్నీలోకే వస్తుంది. ప్లస్ ఇది చూడండి, ఇది వచ్చేసి లవర్స్ కార్డ్ అండి. అసలు ఈ లవర్స్ కార్డు ప్లస్ ఈ కార్డు రావడము చాలా అరుదండి కార్డ్స్లలో. ప్లస్ ఈ డెవిల్ అసలు మామూలుగా ఈ 3 కార్డ్స్ అండి రావడం అంటే నాట్ ఏ జోక్ అండి, నిజం చెప్తున్నా కదా. లవర్స్ కార్డు ప్లస్ డెవిల్ కార్డు వచ్చిందంటే వీళ్ళని విడదీయలేమండి. అంటే ఇది ఏంటంటే డెస్టినీ, అంతే వాళ్ళది డెస్టినీ అనమాట. ఇప్పుడు ఈ రీడింగ్ వినే వాళ్ళు మాత్రం షూర్గా మీది డెస్టినీ అండి. అంటే మీకు తలరాతలో రాసుంది మీకు. ఇప్పుడు మీరు పర్సన్తో డీల్ చేసే పర్సన్, కాకపోతే మీ మనసులో ఎవరినైతే మీరు తలుచుకొని వీడియో చూస్తున్నారో ఇవన్నీ వాళ్ళు మీ డెస్టినీ పార్ట్నర్, అంతే షూర్. అదే 100% చెప్తున్నాను. ఈ కార్డ్స్ వచ్చిన వాళ్ళదైతే అంతే అండి, డిస్టైన్ కనెక్షన్ అంటారే, డెస్టినీలో రాస్తుంది, మీ తలరాతలో రాస్తుంది అది కావడం. కాకపోతే పూర్వజన్మ కూడా కొన్ని మనకు ఉంటే అలా వాళ్ళ నుండి కార్యాలు చేసుకోవడానికి వస్తుంది. బట్ మీ డిస్టైన్ పార్ట్నర్ అండి తను, అంతే. ఇది మనకు యూనివర్సల్ లా, అన్నీ కర్మను బట్టే అన్ని సంబంధాలు ఎవరు ఎంతవరకు మన లైఫ్లో ఉండాలో వాళ్ళ వల్ల మనకి ఎంత కర్మ మనం పడవాలో, మనం వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఉంటారు ఎవరైనా, అంతే అండి. ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్లో పోతే ఇంకెక్కువ అయిపోతుంది. బట్ ఇప్పుడు చెప్పాను కదా,
డిస్టైన్ అండి మీ డెస్టినీ తలరాత మీది. దాంతో మీరు కలవడం, ఈ అగచాట్లు పడడము ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మలో మీరు తనకిచ్చే ఉంటారు. కాకపోతే తాను మీకు ఇచ్చారు. అంటే మేబీ ఈ బాధలు, ఈ సఫరింగు ఇది అలా అంటే ఒకరిని మనం 100% ఇది అని వేరే చేయలేమండి. అది పూర్వజన్మ చూడడం అంటే మళ్ళీ ఆకాశిక్ రికార్డ్స్కి వెళ్ళాలి. ఇక అంతే కాదు కానీ మీదైతే డెస్టినీ తలరాతలో ఉంది, మీరు ఇవన్నీ పడాలి అని ఉందే. సో లవర్స్ మీకు ఇప్పుడు ఎలా ఉందంటే మీరిద్దరండి, మీరు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా తను తను మీరే ముందు అది అని మీరు ఎంత గొడవ పడ్డా ఏం చేసినా మీ ఇద్దరికి సేమ్ ఈక్వల్గా ఉన్నాయండి. అంటే మీరు తనని ఎంత లైక్ చేస్తారో తను కూడా మిమ్మల్ని అంతే లైక్ చేస్తారండి. మీరు ఎన్ని మాట్లాడినా అవన్నీ బూటకాలండి. మీరు పైకి ఎంత షో ఆఫ్ చేసినా అవన్నీ తప్పు. మీరు పైన 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 సారీ అండి, మీకు మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఏ విధంగా అనుకున్న మెసేజ్లు ఇచ్చినా అవన్నీ పై వరకే, కానీ లోపల లోపల మీకు ఎంత ఉంటుంది తెలుసా. మీరు ఎంత తను లైక్ చేస్తారో తను కూడా మీరు అంత లైక్ చేస్తారు. ఇక్కడ కప్స్ చూసారా, ఈక్వల్ గివ్ ఇచ్చి పుచ్చుకుంటున్నారు అనమాట. మీరు ఎంత ఇస్తారో తను కూడా అంతే ఇస్తారు, అంటే అంతే లైక్ చేస్తారు. ప్లస్ ఇక్కడ చూసారా ఏంజిలిక్ గైడెన్సీ ఉంది, ఇక్కడ ఉంది. అంటే దేవుడు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే పూర్వజన్మ నుండో కాకపోతే మీ ఇద్దరు ఈక్వల్గా లైక్ చేసుకుంటారండి మీరు. అంటే మీ లోపల ఎంత ప్రేమ ఉందో తన పట్ల తన కూడా మీకు అంతే ఉంది. బట్ ఏంటంటే ఈ పరిస్థితులు టైంను బట్టి కొన్ని వస్తూ ఉంటాయి పోతుంటాయి, బట్ లోపల మీ ఎనర్జీ అదండి. షూర్గా అది మీరు ఎంత కాదన్నా అవునన్నా అది వాస్తవం అంతే. డెవిల్ ఎనర్జీ, లవర్స్ ప్లస్ డెవిల్ ఎనర్జీ వచ్చిందంటే అట్రాక్షన్ ప్లస్ ప్రేమ అండి. అది సోల్మేట్స్కి ట్విన్ ఫ్లేమ్స్కి ఉంటుందండి. అంత అట్రాక్షన్ ఉంటుంది. కార్డ్స్ని బట్టి చెప్తున్నాను, నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. అంత అట్రాక్షన్ ఉంటుందంటే అసలు మీరు ఈ పార్ట్నర్ని కలుసుకున్న తర్వాత, అంటే తను మీట్ అయిన తర్వాత, అంటే జస్ట్ పరిచయం అయిన తర్వాత ఎవరితో మీరు ఫీల్ కాలేదు, తనతో అయినంత ఫీల్. అంటే తను మాట్లాడినా ఒక మెసేజ్ ఇచ్చినా మీకు అంత లోపల లోపల నుండి ఒక ఎనర్జీ గెయిన్ అయ్యి సంతోషపడిపోతారు. ఏదో గిన్నీస్ అవార్డు విన్ అయినంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే అంత సంతోషంగా ఉంటారు. అంటే ఆ సోల్మేట్ సోల్ టు సోల్ టైఅప్ అయి ఉంటుందండి వాళ్ళకి. సో వాళ్ళు ఒక చిన్న మెసేజ్ ఇచ్చినా మనకు చెప్పలేని ఆనందం ఉంటుంది మీకు. అలా ఉంటుందంట, సోల్ టు సోల్ టై అంటారు దీన్ని. ఎంత అట్రాక్షన్ ఉంటుందంటే చాలా అట్రాక్షన్ ఉంటుందండి ఇద్దరికి, బోత్. అది మీకు తెలుసు. నేను కార్డ్ని రీడ్ చేస్తున్నాను, అది నేను చెప్పే అవసరం లేదు. వెరీ అట్రాక్షన్ ఉంటుంది, అంతే ప్రేమ ఉంటుంది, అంతే అట్రాక్షన్ ఉంటుంది. ఈ స్పిరిచువల్ జర్నీస్ మహత్య అదండి. తనతో మాట్లాడినా, తనతో మెసేజ్ చేసినా, తన ఈవెన్ మీరు తన ఫోటో చూసినా మీకు అంత ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏది మాట్లాడుకున్నా తనకి ఎనర్జీస్ క్యాచ్ అయిపోతాయి. తను ఏమని అనుకున్నా మీకు ఇక్కడ ఎనర్జీస్ క్యాచ్ అవుతాయి. అంటే ఆ ఫీలింగ్స్ వస్తాయి. మీరు మెసేజ్ చేసుకున్నా ఏం చేసుకోకున్నా మీరు మాట్లాడుకున్నది వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుకుంటారు, అలా ఉంటాయి. ఓకే అండి. సో తను కూడా వెయిట్ చేస్తున్నారండి మీ కొరకు, చూసారా. ప్లస్ ఇంకేంటంటే ఇది ఇంకోటి మనకి మేబీ తను మేబీ ఫారెన్లో ఉంటారు. కాకపోతే ఫారెన్ బిజినెసెస్ ఆర్ ఎనీ ఫీల్డ్లో ఫారెన్కి సంబంధించిన ఏవన్నా మీ పర్సన్కి చాలా అంటే బెనిఫిట్గా ఉంటాయండి, బాగా వస్తాయి. కాకపోతే ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఫారెన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, బిజినెస్ పరంగా అయినా అట్ ఎనీ విధాల. మోస్ట్లీ అంటే ఇక్కడ బిజినెస్సే వస్తుందండి, మంచి బెనిఫిట్ గెయిన్ అవుతుంది. ఫారెన్కి వెళ్ళే సూచనలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ చూసారా ఓడలు అవి, అంటే ఫారెన్ మేబీ ఎడ్యుకేషన్ కూడా కావచ్చు. అంటే కొంతమంది ఎడ్యుకేషన్ కూడా చేస్తారు కదా, ఎడ్యుకేషన్ బిజినెస్ అట్ ఎనీ వేలో ఫారెన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. బిజినెస్ పరంగా మంచిగా ఉంది. ప్లస్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే టవర్ మూమెంట్. ముందు మీకు టవర్ మూమెంట్ వచ్చిందంటే ఇద్దరికి సంథింగ్ ఏదో మనస్పర్ధల వల్ల టవర్ వచ్చింది. ఇక టవర్ని వద్దు, టవర్ మూమెంట్ వచ్చింది, ఇద్దరం
స్పాయిల్ చాలా అయిపోయాము, తను కూడా చాలా బాధ పెట్టాను అని బాగా హ్యాంగ్డ్ మ్యాన్ ఏమి చెయ్యాలో ఏమి ఆలోచించి బుర్ర పాడైపోతుంది తనకు కూడా అక్కడ. హ్యాంగ్డ్ మ్యాన్ ఇట్లా మనిషిని ఎలాడదీస్తే ఎలానో ఏ డిసిజన్ తీసుకోలేక అంత ఆలోచించి ఆలోచించి అంతర్మతనం ఎక్కువైపోయి ఒక హెర్మిట్ అండి. అంటే మీరు కూడా అక్కడ సేమ్ హైప్రిస్టెస్ ఎనర్జీకి ఎలా వచ్చారో నేను చెప్పాను, ఒక నాలెడ్జబుల్గా ఎవరికి ఏం చెప్పకుండా మీలో మీరు మీ లోకంలో మీరున్నారని. సేమ్ అదే సిచ్యువేషన్లో ఇక్కడ సోల్మేట్స్ అన్నా ట్విన్ ఫ్లేమ్స్ అన్నా ఆ ఎనర్జీస్ మీరు అక్కడ ఎలా ఉంటారో తనకు కూడా అవే ఎనర్జీస్ ఉంటాయండి. సోల్ టు సోల్ టైఅప్ ఉంది కాబట్టి. సో హర్మిట్ పొజిషన్కి వచ్చేసారు మీరు. అక్కడ హెరిఫెంట్ పొజిషన్ ఉంది, తన హర్మిట్ పొజిషన్ చూసారా ఎలా వచ్చాయి కార్డ్స్ కూడా అక్యురేట్గా. తను కూడా ఆలోచించి ఆలోచించి అంతర్మదనం చెంది లోపలని ఏకాంతంగా ఉండి హర్మిట్ పొజిషన్లో వచ్చారు. కానీ స్ట్రెంత్ వస్తుందండి. ఇక్కడ కూడా మనకు ఇన్ఫినిటీ సింబల్ వచ్చింది. ఇక్కడ కూడా మనకు అదే ఎనర్జీస్ క్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ అంటే తను ఆల్రెడీ మీ వైపు రావాలని ఉంది నేను చెప్పాను. ప్లస్ బాటమ్ ఆఫ్ డెక్ కూడా సన్ ఉందండి. బ్రైట్ అండి, సన్ అంటేనే తెలుసుగా బ్రైట్. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మీ వైపు రాబోతున్నారు. మరి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలా అండి, మీరు ఊరికే టెన్షన్ పడి మెసేజ్లు చేసి తికమక పడిపోతున్నారు కదా, పడొద్దు. దేవుడు మన కర్మలో ఏవేవి ఉంటే అవి మనం ఫేస్ చేయాలి, స్ట్రెంత్గా ఫేస్ చేయాలి. అన్నీ మీరు ఎలా అంటే లైఫ్ని ఒక లైఫ్ నేను కష్టపడుతున్నాను అని అలా తీసుకోవద్దండి. మనము స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక సబ్జెక్ట్ని మనకు ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్లో పాస్ కావాలి, చదవాలి, ప్రిపేర్ కావాలి. అప్పుడే మనం పాస్ అవుతాం. లైఫ్లో కూడా అలాగే తీసుకోవాలి. దేవుడు నాకు ఇది ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు నా లైఫ్లో, సో నేను కూడా ఒక సబ్జెక్ట్ లాగా డీల్ చేస్తాను, పాస్ అవుతాను, షూర్గా అవుతాను, నేను ప్రిపేర్ అవుతాను, నేను పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తాను అనే విధంగా ఫీల్ అయ్యి మీరు ముందుకు అడిగేయండి. అప్పుడు చాలా సునాయాసంగా ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోండి. అంటే నీ కాస్త నేను ఫెయిల్ కాను, ఎలా ఉండాలో అలా ఉంటాను, పాస్ అవుతాను, అలా తీసుకోండి. మీరు ఎంత ఈజీగా లీడ్ చేస్తారో లైఫ్ని. ఓకేనా? ఏడ్చి తూడ్చి ఇక మీరు చెప్పండి మేడం నేను ఒంటరిగానే ఉంటాను అలా అనొద్దు. నెగిటివ్ థింకింగే పెట్టుకోవద్దు. ఎనర్జీస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఒక సబ్జెక్ట్లా తీసుకోండి. ఏం ఫెయిల్ కావాలని ఉందా మీకు? ఎవ్వరికీ ఉండదు. ప్రతి ఒక్కరు ప్రతి క్లాస్లో మంచి మార్క్స్ మంచి పర్సంటేజ్తో పాస్ కావాలని ఉంటుంది, క్లాస్ ఫస్ట్ రావాలని ఉంటుంది. అలాగే అనుకుని దేవుడు మనకి ఏది ఇచ్చినా ఒక సబ్జెక్ట్లా తీసుకోవాలి, ప్రిపేర్ కావాలి, పర్ఫామ్ చేయాలి, పాస్ కావాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడే దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీరానికి మనం కరెక్ట్గా 100% మనకు తను ఇచ్చిన డ్యూటీని మనం పర్ఫెక్ట్గా చేసినట్టు అవుతుంది. మధ్యలో ఏడుపులు తుడుపులు ఉంటాయి కామన్, బట్ మనం నీరు కారి మనకిచ్చిన డ్యూటీ నుండి మనం తప్పించుకోవద్దు. ఇప్పుడు మీరు బలవంతంగా తప్పించుకున్నారనుకోండి, ప్రతి జన్మలో మీకు అదే ఫేస్ చేయాలి, ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఈ ఛాన్స్ ఇచ్చాను, నువ్వు ఫెయిల్ అయ్యావురా, నువ్వు అదే క్లాస్లో కూర్చో అంటారు. యూనివర్సల్ లా అంతే అండి. నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయిపోతే అందులోనే కూర్చోబెడతారు. మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకో క్లాస్కి వెళ్తారు. ఈ లైఫ్ కూడా అంతే అండి, యూనివర్సల్ లా కూడా అంతే. సో మీరు అలా డీల్ చేయండి. ఓకేనా? సో ఎనర్జీస్ అయితే బాగున్నాయి, వస్తారు, త్వరలో వస్తారు. మళ్ళీ ఇంకేంటంటే మీ ఎనర్జీస్ తన ఎనర్జీస్ ఈక్వల్గా ఉన్నప్పుడే మీకు మెసేజెస్ కాంటాక్ట్స్ వస్తాయి. లేదు మీరు నేను హైపర్గా, ఇప్పుడు ఫీమేల్ ఎనర్జీలో తను ఉన్నారు, మేల్ ఎనర్జీలో మీరు, అదే ఇంగ్యాంగ్ ఎనర్జీ అంటారే, ఎక్కువ హైపర్గా ఉండదు, లోగా ఉండదు, ఈక్వాలిటీగా ఉండాలి. ఇద్దరు ఎనర్జీస్ కరెక్ట్గా ఉంటేనే మీకు కాంటాక్ట్స్ వస్తాయి, షూర్ అది. ఓకేనండి? దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే ఎనర్జీ. మంచి ఎనర్జీలో ఉన్నారు, సన్ ఉంది, మీరు వరి కావద్దు, నీరు కారొద్దు. ఏది పర్మనెంట్ కాదు. అదొక్కటి మీరు ఏదైనా డిసిజన్ చేసేటప్పుడైనా, మెసేజ్ చేసేటప్పుడైనా ఆలోచించుకోండి. మనం పాజిటివ్గా ఆలోచించాలి, మెసేజ్ చేసేటప్పుడు కూడా పాజిటివ్గా చేయాలి. ఒక దాంట్లో మనం టైప్ చేసినా రాసినా మనం యూనివర్సల్కి మన ఎనర్జీస్ ఇస్తున్నట్టు మనం పాజిటివ్గా ఇస్తే మనకు పాజిటివ్ ఎదురవుతుంది. ఓకేనా? అయ్యింది, ఐఎమ్ హ్యాపీ, ఇప్పుడు నాకు ఈ మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ ద్వారా నేను ఎలా ఉండాలి, ఎలా మెలుక్కోవాలి, అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలని మనది మనం విని అనలైజ్ చేసుకొని మెసేజ్ చేయాలి.
నెగిటివ్ చేయొద్దు, నెగిటివ్ ఎఫెక్ట్ మనకు వస్తుంది. పాజిటివ్గా చేస్తే ఆ యూనివర్సల్కి పాజిటివే వస్తుంది మీకు. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మీ పార్ట్నర్ని తలుచుకోండి ఒకసారి. తన మనసులోని హిడెన్ ఫీలింగ్స్ ఏంటో మీకు చెప్పేస్తానండి. తను మనసులో తను ఏమనుకుంటున్నారో, మీరు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు, దూరంగా ఉన్నారు కాబట్టి బాగుందండి. మీరు ఊరికే ఆలోచించవద్దు. మీది డిస్టైన్ అండి, డెస్టినీ మీ తలరాతలో ఉంది, అది పడేది అంతే, చెయ్యాలి. సారీ అండి. ఓకే అండి. మీరు మీ పార్ట్నర్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని ఒక్కసారి మనసులో తలుచుకో, కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేసుకుని తన మనసులోని ఏంటి ఒక 2 కార్డ్స్ 2 or 3 తీస్తానండి. హిడెన్ ఫీలింగ్స్ ఏమనుకుంటున్నారు ప్రస్తుతం మీరు ఈ వీడియో మీ వరకు చేరుకున్న సమయంలో మీ పార్ట్నర్ మీ కొరకు ఏమనుకుంటున్నారు, ఈ ఎనర్జీస్ మీకు వర్తిస్తాయి. ఓకేనా అండి? వీడియో మాత్రం ప్రతిదీ క్షుణ్ణంగా వినాలి, వింటేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. నిన్న కూడా ఇదే వచ్చిందండి. ఐ యామ్ ఇన్ అదర్ రిలేషన్షిప్ నౌ, ఐ వాంట్ టు మూవ్ ఆన్ అవుతా అంటే అయిపోండి. మీ ఎనర్జీస్ అలా ఉండాలి. నేను చెప్తున్నాను, మీ తరఫున నేను చెప్తున్నాను. మూవ్ ఆన్ అవుతా అంటే అవ్వండి. మాకెందుకు చెప్తున్నారు? మీ ఇష్టం, అవ్వండి. అయ్యే వాళ్ళు ఉంటే చెప్పి అవ్వరు, ఆల్రెడీ అయిపోయారు. మాకెందుకు చెప్తున్నారు మరి? అంతే, అలాగే ఉండాలి ఎనర్జీస్. కమ్మన్ నెక్స్ట్. పట్టుకొని వేలాడొద్దు ఎవరిని, ఫ్రీ వదిలేయండి. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కారండి. మన కర్మ మనం అనేది 100% చేయాలి. మన ఫాల్ట్ లేనప్పుడు ఎవరికి లొంగొద్దు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫాల్ట్ అది, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కర్మ వాళ్ళు ఫేస్ చేస్తారు. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు చూసేవాడు. ప్రతి ఒక్కరి కర్మ, ప్రతి ఒక్కరి వర్డు అన్నీ రిటర్న్ ఉంటాయి అక్కడ. ఎవరిని వదలదు కర్మ, ఎవరిని వదలదు కర్మ రిటర్న్ బ్యాక్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా అంతే. అవర్ రిలేషన్షిప్ వాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, హోప్ ఇట్ ఈస్. అబ్బా రిమాండ్. సో ఇప్పుడేనేమో వెళ్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు చూడండి రిలేషన్షిప్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. ఓహ్, ఇదే మరి మనతో అన్నాం కదా, అవసరం లేదు వెళ్ళమన్నసరికి మళ్ళీ బెస్ట్ అని అంటున్నారు. అట్లా ఎనర్జీస్ అలా ఉంటే ఇలా వస్తాయి రియాక్షన్స్. అర్థమైందా మీకు? అలా ఉండాలి. ఐ నో యు ఆర్ ఏ వెరీ అట్రాక్టివ్ అండ్ ఐ డోంట్ డిజర్వ్ యూ. చూసాను, నేను చెప్పాను చాలా అట్రాక్షన్ ఉంటుంది ఇదని, కానీ నాకు తెలుసు నువ్వు చాలా అట్రాక్టివ్ ఉంటుంది, కానీ నేను నీకు సరిపోను అని అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఇలా అవ్వమది ఫస్టే ఉండాలా తెలివి. అయినా మేబీ ఉండొచ్చు. మీరు అట్రాక్టివ్ అందంగా ఉన్నారంటే అవును ఒప్పుకోండి, అవును నేను అందంగా ఉన్నారు, మీరు లేరని ఒప్పుకోండి. తను లేనట్టే కదండి, మీరే హై అనేది ఒప్పుకోవాలి. అవును అనాలి. మనం కూడా మనం కిందికి డౌన్ఫాల్ కావద్దు. అప్రిషియేట్ చేస్తుంటే ఓకే థ్యాంక్ యూ అనాలి. లేదు మీరే ఉన్నారండి అనొద్దు. మనం అవును ఉన్నాను, మీకంటే ఎక్కువనే ఉన్నాను అనాలి. ఎందుకంటే మీరంతా ఇచ్చేసినప్పుడు వాళ్ళు పెట్టుకోలేదు. ఇప్పుడు మీరు దూరం అయినప్పుడు డిస్టెన్స్ ఉంది కాబట్టి మీ ఇంపార్టెన్స్ తెలిసి, అంటే మీరు అంటే ఏంటి అనేది క్లారిటీ ఇప్పుడు అర్థమవుతుందండి. షూర్, అది ఆ మాటలతోనే తెలిసిపోతుంది. వన్ మోర్ ప్లీజ్, లాస్ట్ వన్. ఐ నో యు ఆర్ టూ గుడ్, ఐ విల్ కీప్ లవింగ్ యూ ఆల్వేస్. ఇదే చేస్తారు, ఇంకేం చేస్తారు మీరు? సచ్చినట్టు వేయవలసిందే. అంటే డెస్టైన్ పార్ట్నర్ డెస్టినీ, అది తల రాతలో రాసింది కాబట్టి మీరు ఆ పని చేయవలసిందే, తప్పదు. మీరు వద్దన్నా కాదన్నా సోల్ టైఅప్ ఉంటే అంతే అండి, అది అంతే. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. ఐ థింక్ మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారు నా రీడింగ్తో. ఈ రీడింగ్తో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ రీడింగ్ వల్ల. అంటే డెస్టినీ డిస్టైన్ అండి, అది
తలరాత మీది, అంటే మీ తలరాతలో ఆల్రెడీ లిఖించబడి ఉంది. మళ్ళీ సరే నేను నెక్స్ట్ డే చెప్తాను, ఇంకా వీడియోలో ఎంత అయిపోతుంది. సో ఒక్కసారి బాబా కార్డ్స్ నుండి మీరు ఎలా ఉండాలి ప్రస్తుతం అనేది జస్ట్ 1 కార్డ్ తీసేస్తాను. చెప్తుంటే ఇంకా చెప్పాలి అనిపిస్తుందండి నిజంగా. పాపం నాకు కూడా మెసేజ్ చేశాను, ఇంకా మీరు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, మీరు అలా మెసేజ్ చేసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. థ్యాంక్స్ అలాట్ అండి. నన్ను ఇంత ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ అండి. నా రీడింగ్ రెజ్యూమినేట్ అవుతుందా, దానికి ఇంకా హ్యాపీ. ఇది అన్నీ మనకు ఏంజిల్స్, ఈ దేవుడు సాక్షాత్తు వాళ్ళకి ఉందండి. 100% చెప్తున్నాను కదా, ఉంది. ప్రతి ఒక్కటి ఊరికేనే రావండి ఏది. జై సాయిరామ్. ఒక్క కాడండి, అంటే బాబా దృఢతత్వముతో ఉండు. చూసారా ఎంత ఇదిగా వచ్చింది. మంచితనముతో ఉండుము, సమాధానము కాదు దృఢతత్వము కలిగి ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇదే చెప్పాను. మనం ఏంటంటే ఏ రోజు ఎనర్జీస్ ఆ రోజు చేంజ్ అవుతూనే ఉంటాయి. సమాధానం కాదు అంటే నేను రోజు చెప్పేది అవి కాదు, లోపల నుండి మన బీ స్ట్రాంగ్ అంటానే అది. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్ ఎనీ టైం. మీరు ఇప్పుడు ఆ ఎనర్జీలో ఉన్నారండి, ఒక స్ట్రెంగ్త్ ఎనర్జీ. దృఢంగా ఉండాలి. మనం ఒక డిసిజన్ తీసుకున్నామంటే దానిపైన నా కెపాసిటీ ఏందో నేను ప్రూవ్ చేస్తానని మీరు అన్నారే, అలా ఉండాలి. ఆ మీరు ఏది ఉన్నారో, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, మీ సెల్ఫ్ని మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారో అలాగే దృఢంగా ఉండండి అని అంటున్నారు. మంచితనంగా ఉండండి, సమాధానము కాదు. అంటే మీకు ఎవరో వచ్చి ఏదో చెప్తారు, అవి ఇవి సమాధానాలు 2-3 అవి ఏం ఆలోచించొద్దు. మీరు ఏది సంకల్పించుకున్నారో, దృఢంగా ఏది నిర్ణయించుకున్నారో దానిపైన ఉండండి. మంచితనంతో ఉండండి. అంటే ఒకరిని నొప్పించి ఒకరిని ఇచ్చేది, వాళ్ళు ఏమనుకున్నారో అది వాళ్ళ కర్మ అదండి. మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి. సో రాధే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ అండి. బాయ్.